శ్రీ గురుభ్యో నమః. కార్తీక పురాణం 10వ రోజు పారాయణం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. 19వ అధ్యాయం. జ్ఞానసిద్ధి ఉవాచ చెప్తున్నాడు. ఏమని? వేదవేత్తల చేత వేద వేద్యునిగాను, వేదాంత స్థితునిగాను, రహస్యమైన వాణిగాను, అద్వితీయునిగాను కీర్తించబడేవాడా, సూర్య చంద్ర శివ బ్రహ్మాదుల చేత, మహారాజాది రాజుల చేత స్తుతింపబడే రమణీయ పాదపద్మాలు కలిగినవాడా, నీకు నమస్కారం. పంచభూతాలు సృష్టి సంభూతాలైన సమస్త చరాచరాలు కూడా నీ విభూతులే అయి ఉన్నాయి. శివసేవిత చరణ, నువ్వు పరమము కంటే కూడా పరముడవు. నువ్వే సర్వాధికారివి. స్థావర జంగమ రూపమైన సమస్త ప్రపంచము కూడా దానికి కారణబీజమైన మాయతో సహా నీ అందే ప్రస్ఫుటమవుతోంది. సృష్టి ఆదిని మధ్యలోనూ తదంతమును కూడా ప్రపంచమంతా నువ్వే నిండి ఉంటావు. భక్ష్య భోజ్య చోష్య లేహ్య రూప చతుర్విధాన రూపుడవు, యజ్ఞ స్వరూపుడవు కూడా నీవే. అమృతమయము సర్వసుఖప్రదము అయిన నీ సచ్చిదానంద రూప సంస్మరణ మాత్రము చేతనే ఈ సంసారము సమస్తము వెన్నట్లో సముద్రంలా భాసిస్తోంది. హే ఆనందసాగర, ఈశ్వర, జ్ఞానస్వరూప, సమస్తానికి ఆధారము, సకల పురాణసారము కూడా నీవే అయి ఉన్నావు. ఈ విశ్వం సమస్తం నీ వల్లనే జనించి తిరిగి నీయందే లయిస్తూ ఉంది. ప్రాణులందరి హృదయాలలోనూ ఉండేవాడివి. ఆత్మవాచ్యుడవు, అఖిల వంజుడవు, మనోవాగ గోచరుడవు అయిన నువ్వు కేవలం మాంసమయాలైన భౌతిక నేత్రాలకు కనిపించవు కదా తండ్రి. ఓ కృష్ణ, ఈశ్వర, నారాయణ, నీకు నమస్కారం. నీ ఈ దర్శన ఫలంతో నన్ను ధన్యుడిని చెయ్యి. దయామతివై నన్ను నిత్యము పరిపాలించు. జగదేక పూజ్యుడివైన నీకు మ్రొక్కడం వలన నా జన్మకు సాఫల్యాన్ని గ్రహించు. దాతవు, నేతవు, కృపాసముద్రుడవు అయిన నీవు సంసార సాగరంలో సంకటాల పాలవుతున్న నన్ను సముద్ధరించు. హే శుద్ధచరిత, ముకుంద, త్రిలోకనాథ, త్రిలోకవాసి, అనంత, అధికారణ, పరమాత్మ, పరమహంసపతి, పూర్ణాత్మ, గుణాతీత, గురవే, దయామయ విష్ణు, నీకు నమస్కారం. నిత్యానంద సుధాబ్దివాసి, స్వర్గాపవర్గప్రద, అభేద, తేజోమయ, సాధు హృత్పద్మస్థిత, ఆత్మారామ, దేవదేవేశ, గోవింద, నీకిదే నమస్కారం. సృష్టి స్థితి లయకర, వైకుంఠవాస, బుద్ధిమంతులైన వారు నీ పాదాలయందలి భక్తి అనే పడవ చేత సంసార సాగరాన్ని తరించి నీ సారూప్యాన్ని పొందగలుగుతున్నారు. అటువంటి తేజస్వరూపాలైన నీ పాదాలకివే నా ప్రణామాలు. వేదాల చేత గాని, శాస్త్ర తర్క పురాణ నీతి కావ్యాదుల చేత గాని మానవులు నిన్ను దర్శించలేరు. నీ పాద సేవ, భక్తి అనే అంజనాలను దర్శించగలిగిన వాళ్ళు మాత్రమే నీ రూపాన్ని భావించగలిగే ఆత్మస్వరూపునిగా గుర్తించి తరించగలుగుతున్నారు. ప్రహ్లాద, ధ్రువ, మార్కండేయ, విభీషణ, ఉద్ధవ, గజేంద్రాది భక్త కోటులను రక్షించిన నీ నామస్మరణ మాత్రం చేతనే సమస్త పాపాలు నశించిపోతున్నాయి. ఓ కేశవ, నారాయణ, గోవింద, విష్ణు, మధుసూదన, త్రివిక్రమ, వామన, శ్రీధర, హృషికేశ, పద్మనాభ, దామోదర, సంకర్షణ, వాసుదేవ, నీకు నమస్కారం. నన్ను రక్షించు. ఈ విధంగా తెరిపిలేని పార్వశ్యంతో తనను స్తుతిస్తున్న జ్ఞానసిద్ధుణ్ణి చిరునవ్వుతో చూస్తూ, జ్ఞానసిద్ధ, నీ స్తోత్రానికి నేను సంతోషభరితుడని అయ్యాను. ఏం వరం కావాలో కోరుకో అన్నాడు విష్ణుమూర్తి. హే జగన్నాథ, నీకు నా యందు అనుగ్రహమే ఉన్నట్లయితే నాకు సాలోక్యాన్ని ప్రసాదించు, అంటే వైకుంఠాన్ని ప్రసాదించు అని కోరాడు జ్ఞానసిద్ధుడు. తదాస్తు అని దీవించి తార్క్ష్యవాహనుడు అయిన శ్రీహరి ఇలా చెప్పగలిగాడు. తార్క్ష్యుడు అంటే గరుత్మంతుడు అన్నమాట. ఆ గరుడుడి వాహనుడు అయినటువంటి శ్రీహరి ఈ విధంగా చెప్తున్నాడు. జ్ఞానసిద్ధ, నీ కోరిక నెరవేరుతుంది. కానీ అత్యంత దురాత్మలతో నిండిపోతున్న
ఈ నరలోకంలో మహాపాపాత్ములు సైతం సులువుగా తరించే సూత్రాన్ని చెప్తాను, విను. సత్పురుష, నేను ప్రతి ఆషాఢశుద్ధ దశమి నాడు లక్ష్మీ సమేతుడనై పాలసముద్రంలో పవళించి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు మేల్కొంటాను. నాకు నిద్రాసుఖాన్ని ఇచ్చే ఈ 4 నెలలు ఎవరైతే సద్వ్రతాలను ఆచరిస్తారో వారు విగతపాపులై నా సాన్నిధ్యాన్ని పొందుతారు. విజ్ఞులు, వైష్ణవులు అయిన నీవు, నీ సహవ్రతులు కూడా నేను చెప్పిన ఈ చాతుర్మాస్య వ్రతాన్ని పాటించండి. ఎవరైతే ఈ చాతుర్మాస్య వ్రత ఆచరణ చెయ్యరో వాళ్ళు బ్రహ్మహత్యాపాతక ఫలాన్ని పొందుతారు అని తెలుసుకోండి. నిజానికి నాకు నిద్ర, మెలకువ, కళ అనే అవస్థాత్రయం ఏదీ కూడా లేదు. నేను వాటికి అతీతుడిని. అయినా నా భక్తులను పరీక్షించడానికే నేను అలా నిద్ర మిషతో జగన్నాటక రంగాన్ని చూస్తూ ఉంటానని గుర్తించు. హాతుర్మాస్యానే కాకుండా నీవు నాపై చేసిన స్తోత్రాన్ని త్రికాలాలా పఠించేవాళ్ళు కూడా తరిస్తారు. వీటిని లోకంలో ప్రచారం చేసి లోకోపకారానికి నడుం కట్టు. ఈ విధంగా చెప్పి ఆదినారాయణుడు లక్ష్మీ సమేతుడై ఆషాఢ శుక్ల దశమి నాడు పాలసముద్రాన్ని చేరి శేషతల్పంపై శయనించాడు. అంగీరసుడు చెప్తున్నాడు, ఓయి, నీవు అడిగిన చాతుర్మాస్య వ్రత మహిమ ఇదే. దుర్మాత్ములైన పాపులైనా సరే, ఎవరైనా సరే హరిహరాయణులై ఈ చాతుర్మాస్య వ్రతాచరణ చేసే బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్ర, స్త్రీ జాతుల వారందరూ కూడా తరించి తీరుతారు. ఈ వ్రతాన్ని చెయ్యని వాళ్ళు గోత్ర హత్యాఫలాన్ని, 1,000,000 జన్మలు సురాపానం చేసిన పాపాన్ని పొందుతారు. శ్రద్ధాభక్తులతో ఆచరించేవాళ్ళు 100 యజ్ఞాలు చేసిన ఫలాన్ని, అంత్యంలో విష్ణులోకాన్ని పొందుతారు అని చెప్తున్నాడు అంగీరస మహర్షి. ఇక్కడితో మనకి 19వ అధ్యాయం సంపూర్ణమైంది. 20వ అధ్యాయం. జనకుని కోరికపై వశిష్ఠుడు ఇంకా ఇలా చెప్పసాగాడు. ఓ మిథిలా రాజ్య దౌరేయ, ఈ కార్తీక మహాత్యం గురించి అత్రి అగస్య మునుల మధ్య జరిగిన సంవాదం తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఒకనాడు అత్రి మహాముని అగస్త్యుడిని చూసి, కుంభసంభవ, లోకత్రయోపకారం కోసం కార్తీక మహత్య బోధకమైన ఒకానొక హరిగాథను వినిపిస్తాను, విను. వేదంతో సమానమైన శాస్త్రం కానీ, ఆరోగ్యానికి ఈడైన ఆనందం కానీ, హరికి సాటి అయిన దైవం కానీ, కార్తీకంతో సమానమైన నెల కానీ లేవయ్యా. కార్తీక స్నాన దీపదానాలు, విష్ణు అర్చనల వలన సమస్త వాంఛలు సమకూరుతాయి. ముఖ్యంగా కలియుగ ప్రాణులు కలియుగ విష్ణు భక్తి వలన మాత్రమే విజయ, వివేక, విజ్ఞాన, యశోధన, ప్రతిష్టా సంపత్తులను పొందగలుగుతారు. ఇందుకు సాక్షిభూతంగా పురంజయుడి ఇతిహాసాన్ని చెప్తారు. పురంజయోపాఖ్యానం. త్రేతాయుగంలో సూర్యవంశ క్షత్రియుడు అయిన పురంజయుడు అనేవాడు అయోధ్యను పరిపాలించేవాడు. సర్వశాస్త్ర విధుడు, ధర్మజ్ఞుడు అయిన రాజు. అత్యధిక ఐశ్వర్యం కలగడంతో అహంకారం కలవాడే బ్రాహ్మణ ద్వేషి, దేవ బ్రాహ్మణ భూహర్త, సత్య శౌచ విహీనుడు, దుష్ట పరాక్రమయుక్తుడు, దుర్మార్గావర్తనుడై ప్రవర్తించసాగాడు. దాని ద్వారా అతని ధర్మబలం నశించిపోవడంతో సామంతులైన కాంభోజ కురిజాదులు అనేక మంది ఏకమై చతురంగ బలాలతో వచ్చి అయోధ్యను చుట్టుముట్టడించారు. ఈ వార్త తెలిసిన పురంజయుడు కూడా బలమదంతో శత్రువులతో తలపడేందుకు సిద్ధమయ్యాడు. పెద్ద పెద్ద చక్రాలున్నది, ప్రకాశించేది, జెండాతో అలంకరించబడినది, ధనుర్బాణాదిక శస్త్రాస్త్రాలతో సంపన్నమైనది, అనేక యుద్ధాలలో విజయం సాధించినది, చక్కటి గుర్రాలు పూంచినది, తమ సూర్య వంశాన్వయమైనది అయిన రథాన్ని అధిరోహించి రథ, గజ, త్వరగ, పదాతులు అనబడే 4 రకాల బలగంతో నగరం నుంచి వెలువడి చుట్టుముట్టిన శత్రుముఖలపై విరుచుకుపడ్డాడు. ఇక్కడితో మనకి స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యంలోని 19, 20 అధ్యాయాలు సంపూర్ణం. దీనితో మనకి 10వ రోజు పారాయణ సంపూర్ణమైంది. ఈరోజు మనం గుమ్మడికాయ, నూనె, ఉసిరి పుచ్చుకోకూడదు. దానం చేయాల్సినవి ఏమేంటి? గుమ్మడికాయ, స్వయం పాకం, నూనె. దిగ్గజాలని పూజించాలి ఈరోజు. ఓం మహామదేభాయ స్వాహ
అని మంత్రాన్ని జపించుకోవాలి. దీనివలన కలిగే లాభం ఏమిటి, ఫలితం ఏమిటి అంటే యశస్సు, ధనలబ్ధి కలుగుతాయి. కనుక ఆ